వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 ఎకరాలని ఈ ఆలయం దుకాణ సముదాయాలను అన్ని వస్తువులను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆలయాన్ని ఎలా ఆధీనంలోకి తీసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాగా దుకాణదారులు వచ్చే నెల నుండి అద్దె మొత్తం దేవాదాయ శాఖకు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానంను తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈ రోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమున్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక వారం రోజుల తర్వాత గ్రామ సభలో చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. పరిగి గ్రామంలో గల